అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. డిసెంబర్ నెల నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కంలు మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ట్రూ అప్తో పాటు FPPCA ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు ఆ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చేసింది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండానే ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని చడీ చప్పుడు లేకుండా ERC కార్యదర్శి P. కృష్ణ ఉత్తర్వులు విడుదల చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 12,844 కోట్లు FPPCA కింద వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ERCకి డిస్కంలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై ఈ నెల 19 లోపు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పంపాలని ERC ఈ నెల 4న బహిరంగ ప్రకటన విడుదల చేసింది. వేల కోట్లకు సంబంధించిన భారంపై కనీసం బహిరంగ విచారణ జరపకుండా 9,412 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.